ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఉండండి అనే శీర్షిక నుండి ఈ ఉదయకాలము ప్రే అండ్ వాచ్ టు స్టాండ్ బిఫోర్ ది లార్డ్ అనే వాక్యాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ప్రార్థించుచూ ఉండండి, ప్రభు ఎదుట మెలకువగా ఉండుడి, ఆయన ఎదుట కనబడ్డానికి అనే అంశాన్ని మీ మధ్య చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండేని చెప్పాను. ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ముఖ్యమైన హెచ్చరికతో బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో మెలకువగా ఉండుడి. ఈ లోకంలో అనేక కష్టాలు, పరీక్షలు, వంచనలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో నిలవబడదలిచిన వారు జాగ్రత్తగా ప్రార్థనలో స్థిరముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అందుకనే ప్రభు ఎదుట మనము కనబడు నిమిత్తము శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడానికి 7 అంశాలు మీ మధ్యన చెప్పడానికి, మన జీవితానికి అవి అప్లై చేసుకోవడానికి మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మొదటిది, ప్రార్థన మన బలము. మనుష్యుల బలము సరిపోదు. దేవుని బలము కోసం ప్రార్థన చెయ్యాలి. ప్రతి దినం సమయాన్ని విడదీసి ప్రార్థనలో గడపడానికి సిద్ధపడాలి. 24 గంటల్లో 2.5 గంటలు రమారమి దేవుని ఎదుట గడిపేవారిగా మనం ఉండాలి. రెండవది, జాగరూకత అవసరం. శత్రువు మనలను మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆత్మీయంగా మన కళ్ళు తెరుచుకొని ఉండడానికి మనము గమనిస్తూ ఉండాలి. మూడవది, ప్రార్థనలో నిలవబడి పరీక్షలను జయించాలి. యేసుప్రభు వారు గెత్సెమనే చేసినట్లుగా మనము కూడా ప్రార్థనలో బలపడుతూ ఉండాలి. కష్ట సమయంలో పారిపోకుండా మోకాళ్లపై పడాలి. దేవుని ఎదుట నుండి విజయము పొందాలి. సాతానుపై విజయము పొందాలి. నాలుగవది, ప్రార్థన మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది. దేవుని ఎదుట నిలవబడదలిచిన వారు పవిత్రులై ఉండాలి. నిజమే, పాపానికి చోటివ్వకుండా పరిశుద్ధతతో దీవించాలి. ప్రార్థన మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది. ఐదవది, ప్రార్థన మనకు జాగ్రత్తగా నేర్పుతుంది. మెలకువగా ఉండే ఆత్మను దేవుడు మనకిస్తాడు. సౌకర్యం, నిర్లక్ష్యం మన ఆత్మను నిద్రపోనివ్వకుండా చూడడానికి ప్రార్థన మనకి ఎంతో అవసరం. ఆరవది, ప్రార్థన రక్షణ మార్గంగా మనకి ఉండాలి. వాక్యం చెబుతుంది, ఈ సంగతులన్నిటినీ నేను తప్పించుకోవడానికి ప్రార్థన చేస్తాను, ప్రార్థించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ప్రబోలాలు వచ్చినప్పుడు ప్రార్థనలో దాగి ఉండాలి. మనల్ని సాతానుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రార్థనలో ఉండాలి. ఏదో రకంగా మనల్ని లోపరుచుకోవడానికి సాతానుడు అనేకమైన పన్నాగాలు పంటూ ఉంటాడు. మనము ప్రార్థనలో నిలవబడాలి. ప్రార్థనే మనకు రక్షణ మార్గం. చివరిది, 7వది, ప్రార్థన మనకు దేవుని ఎదుట నిలవబడే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే మత్తయి సువార్త, లూకా సువార్త 21:36లో మాట్లాడుతూ ఉన్నాడు, మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగినట్లు ప్రార్థన చెయ్యుచు మెలకువగా యుండుడి. ప్రార్థన మనకు దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది. శక్తి, న్యాయం, నీతి మనకు యేసు ద్వారా లభిస్తూ ఉంటాయి. మనం మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా ప్రభు ముందర మనం ధైర్యంగా నిలబడడానికి
ప్రార్థన మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరమనులారా, ప్రార్థన లేకుండా మనం ప్రభు ఎదుట నిలబడలేం. ప్రార్థించుచు జాగ్రత్తగా ఉండండి అని యేసు చెప్పిన మాట మనకు మార్గదర్శనం. కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో మెలకువగా ఉండుదాం. దేవుని ఎదుట నిలబడడానికి సిద్ధపడదాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున బీ వాచ్. దేవుని ఎదుట నిలబడడానికి మనము గమనిస్తూ ఉందాం. ప్రే అండ్ వాచ్, ప్రార్థన చేస్తూ ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508509 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.